viewers, welcome to Andrew Care Connect program. సో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబర్స్ కానీ పేషెంట్స్ కానీ ఒక రిక్వెస్ట్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అడగండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది, మాకు కూడా అంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వచ్చారండి. సో కొన్నిసార్లు చాలామంది అడుగుతున్నారు మా క్వశ్చన్స్ రావట్లేదు అంటే, ఎందుకంటే మేము ఆ రూల్ పెట్టుకున్నాం. ఓన్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే మనకు, ఎందుకంటే క్వశ్చన్స్ ఇన్ని వందలు క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మాకు కూడా అంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అనేది బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు ఎవరో ర్యాండమ్గా వచ్చి ఒక క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతే అసలు వాళ్ళు మళ్ళీ మనకు ఆ వీడియో చూస్తారా అనేది కూడా మనకు తెలియదు. చాలా మంది కూడా అలా అవుతుంటారు. ఒకసారి వచ్చేదో వీడియో చూసేసి క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ లైన్గా అడిగేస్తున్నారు. అంటే ఆ ర్యాండమ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ కాదు, ఏదో ర్యాండమ్గా క్వశ్చన్స్ పోస్ట్ చేసేస్తున్నారు. అవి నిజంగా వాళ్ళు వాచ్ చేస్తారా లేదా, వాళ్ళ కోసం మనం ఇంత టైం వేస్ట్ చేస్తున్నామా అనేది మాకు కూడా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు మీరు క్వశ్చన్స్ అడిగే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. సో డాక్టర్ గారు, నాకు క్రానిక్ ప్రాస్టైటిస్ ఉంది, షాక్ వేవ్ థెరపీ తీసుకున్నాను. నాకు ఇప్పుడు 60-70% సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. షాక్ వేవ్ థెరపీ మళ్ళీ తీసుకోవచ్చా, 2 monthsకి ఒకసారి మళ్ళీ తీసుకోవచ్చా, ఇన్ఫెక్షన్ 100% క్యూర్ అయ్యేంత వరకు నేను తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వితౌట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ ఐ హావ్ హిస్టరీ ఆఫ్ ఓకే. నేను ఆల్రెడీ 8 months కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ తీసుకున్నాను, ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 60-70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సిమ్టమ్స్ బాదరసమ్మా లేదా, చాలా మైండ్ అనుకోండి, వదిలేసి అంటే మిమ్మల్ని డైలీ లైఫ్ డిస్టర్బ్ చేయనంత సిమ్టమ్స్, మైండ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఓకే వదిలేసేసి కావాలనుకుంటే ఒక 6 months తర్వాతనో 1 year తర్వాతనో మళ్ళీ షాక్ వేవ్ థెరపీ మళ్ళీ 4 sessions తీసుకోండి. ఎవరీ 2 months తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే ఒకసారి ప్రాస్టేట్లో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయితే మళ్ళీ వచ్చే ఫ్రెష్ అటాక్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో జనరలీ మీరు 12 sessions అయిపోయాయి కాబట్టి సో వెయిట్ చేసి ఒక 6 months తర్వాత కావాలంటే లేదా 1 year తర్వాతలో అప్పుడు తీసుకోవాలి, అప్పుడు బూస్టర్ డోస్ ఇచ్చినట్టు. తర్వాత కనెక్ట్ ప్రోగ్రామ్కి ఎలా మెసేజ్ చేయాలి, ఇప్పుడు ఎలాగైతే రాశారో మెసేజ్ అక్కడే మెసేజ్ చేయండి. ఇప్పుడు మీరు క్వశ్చన్ పెట్టారు కదా, అక్కడే చేయండి కుమార్ గారు, సరిపోతుంది. తర్వాత టెడ్లాఫిల్ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఏ మెడికల్ స్టోర్లోనే దొరుకుతాయండి. సో మూడోది, సార్ విశాఖపట్నంలో మీ బ్రాంచ్ పెట్టండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు నేను వచ్చేవాడినండి విశాఖపట్నం, ఎందుకంటే కోవిడ్ ముందు నేను నెలకోసారి అక్కడికి వచ్చేవాడిని. కాకపోతే ఏమవుతుంది అంటే నేను ఒక్కడిని వచ్చినంత మాత్రాన మనకు అక్కడ మీకు బెనిఫిట్ ఉంది, ఎందుకంటే వస్తే నేను టీంతో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత అంటే పర్ఫెక్ట్ టెస్ట్లు కానీ స్కాన్స్ కానీ, ఇప్పుడు మళ్ళీ నేను వస్తే రేడియాలజిస్ట్, మిషన్, మిగతా టెస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ అందరినీ తీసుకొని రావాలి. సో అంత అంటే బ్రాంచ్లో పెట్టి వీళ్ళందరినీ మళ్ళీ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. రెండోది యాక్చువల్గా చూస్తున్నాం మేము ఇంతకుముందు ఏదైతే కమిటెడ్ ఉన్నామో విజయవాడ, తిరుపతి, ఇవి మళ్ళీ బ్రాంచెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. కాకపోతే మాకు లైక్ మైండెడ్ డాక్టర్స్. లైక్ మైండెడ్ అంటే కమర్షియల్గా ఆలోచించకుండా పాయింట్ అంటే పేషెంట్కి ఎలాగైతే బెనిఫిట్ అవుతుందో. ఇప్పుడు మాకు అంటే ఇన్ని సంవత్సరాల్లో 10 years మేము ఆండ్రూ కేర్ పెట్టి ఎక్కడ కూడా మా దగ్గర వీళ్ళు కమర్షియల్, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే పేరు మాకు రాలేదు. ఆ పేరు మాకు చెడగొట్టుకోవాలని లేదు. అంటే ఇప్పుడు మేము ఏదో బ్రాంచ్ ఇచ్చేసి కానీ వాళ్ళు మా ఏదైనా అలా చేస్తే మా పేరు చెడిపోతుంది ఏమన్నా బాధ ఉంటుంది అంటే భయం ఉంది. సో అలా ఎవరైనా లైక్ మైండెడ్ దొరికితే స్టార్ట్ చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, స్టేప్లర్ సర్కంసిషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. జనరల్లీ నార్మల్ సర్కంసిషన్ కన్నా స్టేప్లర్ సర్కంసిషన్ డాక్టర్స్ అంటే మాకు కానీ పేషెంట్ కానీ చాలా ఈజీ. ఎందుకంటే చేయడం మాకు కూడా 5 minutes అయిపోతుంది, పేషెంట్ కూడా చాలా ఈజీ. ఎందుకంటే అనస్థీషియా, తక్కువ అనస్థీషియా ఇచ్చేయచ్చు, 5 minutes అయిపోతుంది. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక 10-15 minutes అయితే ½ hour హాస్పిటల్లో ఉండి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడప్పుడు
ఆ పిన్స్. సో ఏమవుతాయంటే పిన్స్ అట్లాగే పట్టుకొని మళ్ళీ మనం తీయాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ రింగ్ పడిపోవడం, కొంచెం ముందుగా పడిపోవడము, లేట్గా పడిపోవడము, ఇవన్నీ హీలింగ్ ప్రాబ్లమ్స్. సో కాకపోతే మనం ఎటువంటి సర్జరీ చేసినా, ఈవెన్ రెగ్యులర్ సర్కంసిషన్ చేసినా కూడా ఇప్పుడు మనం స్టిచెస్ వేస్తాము. స్టిచెస్ జనరల్గా కొంతమందికి 1 వీకే స్టిచెస్ కరిగిపోతాయి, కొంతమందికి 2 వీక్స్, కొంతమందికి 3 వీక్స్ అయినా కరగవు. కొంతమందికి మళ్ళీ అసలు ఇవి అబ్జార్బుల్ స్టిచెస్ వేసినా అప్పుడప్పుడు మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇనిషియల్ ప్రాబ్లమ్స్. సో స్టేప్లర్ సర్కషన్ చేసినా కూడా జనరల్గా ఈ పిన్స్ పడిపోకపోయినా కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ లోకల్ అనస్థీషియా ఇచ్చి ఆ పిన్ తీయాల్సి వస్తుంది తప్ప రేర్గా. మేము ఇన్ని సంవత్సరాల్లో అలా జరిగిన కేసులు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, ఒక 5-6 కన్నా ఎక్కువ ఉండవు. సో జనరల్గా పిన్స్ అన్ని పడిపోతాయి.